హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి వాట్సాప్లో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మనకి యూస్ అయ్యే ఒక 3 అప్డేట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే నేను తీసుకురాగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి, మనం వాట్సాప్లో ఎవరి డీపీనైనా సేవ్ చేసుకోవాలంటే వాళ్ళ డీపీని ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకునే వాళ్ళం కదా. ప్రెసెంట్ ఆ ఆప్షన్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వాట్సాప్ ఛానల్ డీపీని అయితే ఓపెన్ చేశాను కదా, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే కింద మీకు కాంటాక్ట్ స్క్రీన్ షాట్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ అని చూపిస్తుంది కదా. స్క్రీన్ రికార్డింగ్ లో కూడా డీపీని అయితే కనిపించట్లేదు. ఈ అప్డేట్ అయితే వాట్సాప్ తీసుకొచ్చింది. ఫస్ట్ అప్డేట్ ఇది. సెకండ్ అప్డేట్ వచ్చేసి, మనం వాట్సాప్ చార్ట్స్ లో ప్రీవియస్ గా చార్ట్ చేసిన చార్ట్స్ ని సెర్చ్ చేయాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసి ఆ వర్డ్స్ అయితే టైప్ చేసి సెర్చ్ చేసేవాళ్ళం కదా. ప్రెసెంట్ అయితే పక్కన మనకి క్యాలెండర్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఆ క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఏ డేట్లో చాట్ చేసిన చాట్ మనకి కావాలో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు అక్కడ ఆ డేట్ రిలేటెడ్ చార్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇది వచ్చేసి సెకండ్ అప్డేట్. ఇక థర్డ్ అప్డేట్ వచ్చేసి, ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మనం వాట్సాప్లో లిస్ట్ అనేవి క్రియేట్ చేసుకోవాలంటే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. 1-2 నెంబర్స్ అనేవి టైప్ చేయకుండా 1 డాట్ స్పేస్ ఇచ్చి మెసేజ్ని టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా 1-3 నెంబర్స్ అయితే జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.